హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తం మీద ఇవాళ టాస్ ఎగ్జామ్స్ యొక్క ఫస్ట్ పేపర్ అయిపోయింది. సో ఇవాళ తెలుగు 10th క్లాస్ వాళ్ళకి తెలుగు, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా తెలుగు ఎగ్జామ్ జరిగిండే, ఇంటర్మీడియట్ హిందీ ఎగ్జామ్ కూడా జరిగిండే. సో ఒకసారి పేపర్ రివ్యూ చూద్దాము. సో నేను చెప్పినట్టే చాలా ఈజీగా పేపర్ వచ్చింది. సో ఎస్ఎస్సిలో ఫస్ట్ 10 మార్క్స్కి ఈ కింది పద్యానికి తాత్పర్యం రాయండి అని ఒకటి, చదివినంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా అని చెప్పేసి ఒక పోయం వచ్చింది. తర్వాత ఈ కింది కవితను చదవండి, కవిత కింద ఇచ్చిన ప్రశ్న జవాబులు రాయండి. అంటే కవితలోనే ఇక్కడ జవాబులు ఉన్నాయి. ఇదైతే చాలా ఈజీ. 5 to 10 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమ్మ ఒడిని దేంతో పోల్చారు? శ్రమను మరచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురేగేలాం గుమ్మల్లో పడుకున్నట్లే మా కోసం అమ్మ ఒడిలో పల్లకిలా పెసరికాయలు దొరికేవి. అంటే ఇక్కడ అమ్మకు ఇష్టమైనవి ఏవి అంటే అమ్మకు పోయంలోనే ఉన్నాయి మనకి. ఇక్కడ అమ్మ ఏ వస్త్రాలు వాడేది? చేనేత చీరలతో కాలం గడిపేది. ఇక్కడ క్వశ్చన్ పోయంలోనే ఉంది. అమ్మ ఏ వస్తువులు వాడేది? చేనేత చీరలు వాడేది. సో ఇక్కడ 5 to 10 మార్క్స్, ఇక్కడ ఆటోమేటిక్గా 5 మార్క్స్ 15 మార్క్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ 5 to 10 మార్క్స్ ఇంకా ఈజీగా ఇచ్చిండు. మళ్ళీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండు, పారాగ్రాఫ్లో క్వశ్చన్ ఇచ్చిండు. పారాగ్రాఫ్లోనే క్వశ్చన్స్. సో 10, 10, 20 అదొక 5 మార్క్స్, 25 మార్క్స్ ఇక్కడనే వచ్చినాయి. తర్వాత స్వీయ రచన కింద 5 మార్కుల క్వశ్చన్ చెప్పాను నేను. స్వర్ణకారుల గూర్చి మీ పాఠం ఆధారంగా తెలపండి. సాహితీమూర్తి పాఠ్యాంశ రచయితను పరిచయం వేయండి. తన చుట్టూ ప్రక్కల వారి చూసిన సీతమ్మ ఎందుకు మురిసిపోయేది? ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఈజీ ఉంటుంది. దాని తర్వాత 2, 10 మార్క్స్లో నేను చెప్పాను గోలకొండ కోట క్వశ్చన్ వస్తుందని చెప్పినాను. గోలకొండ కోట వైభవాన్ని వర్ణించండి అని వచ్చింది. అహంకారం పాఠ్యాంశం ఆధారంగా సుదర్శనుని వ్యక్తిత్వాన్ని వివరించండి. నేను అహంకారం పాఠం కూడా వస్తుందని చెప్పాను. అలాగే సీతమ్మ గారి సీమ ప్రయాణం పాఠం ద్వారా మీరు గ్రహించిన అంశాలు తెలపండి. ఈ క్వశ్చన్ కూడా నేను నిన్న ఎక్స్ప్లెయిన్ అంటే చెప్పాను, ఇది చూడసుకోండి అని చెప్పేసి. సో ఇందులో మీరు ఏదైనా ఒకటి మామూలుగా అటెంప్ట్ చేసినా కూడా 10 మార్క్ క్వశ్చన్ కాబట్టి 2 మార్కులు వేసినా 4 మార్కులు వస్తాయి. అలాగే మళ్ళీ 1 into 10 మార్కులు ఓన్గా నేను చెప్పాను. మీకు నచ్చిన కవిని పరిచయం చేస్తూ మీ నాన్నగారికి లేఖ వ్రాయండి. లెటర్ రైటింగ్ లేఖ వ్రాయండి. నా ప్రియమైన నాన్నగారికి అని చెప్పేసి కామ పెట్టేసి నాకు ఈ కవి నచ్చుతాడు సో రాయేసి ఇట్లు మీ ప్రియమైన కొడుకు అని చెప్పేసి రాయొచ్చు. గ్రామీణ వాతావరణం గొప్పతనం తెలిపేలా 2 వ్యక్తుల మధ్య సంభాషణ రాయండి. చెప్పాను సంభాషణ కూడా వస్తుందని చెప్పేసి. సత్పాత్ర దానం గురించి తెలిపేలా మీరు సొంతంగా ఒక కథను రాయండి, మీ ఓన్గా కథ రాయండి. సో మొత్తం మీద 10th క్లాస్ తెలుగు నేను అనుకుంటున్నాను ఎవరు ఫెయిల్ కావాలని చెప్పేసి, ఎందుకంటే ఇది కాకుండా ఆబ్జెక్టివ్ 30 మార్కులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చూడండి ఇంటర్మీడియట్ తెలుగులో క్రింది వాటిలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభాగం లేకుండా పూరించి రాయండి. పద్యం రాయండి, పద్యం రాకున్నా పర్లేదు. కానీ ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చేసి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ రాయమన్నాడు. ఇది 5 మార్క్స్ ఇక్కడ మీరు రాయొచ్చు. తర్వాత క్వశ్చన్స్ 4, 5, 20. శివుడు హలాహలాన్ని గ్రహించే ముందు పార్వతితో ఏమన్నాడు? ఇది ఓన్గా రాయొచ్చు. హరిశ్చంద్రుడితో కౌశికుడు ఏమన్నాడు? ప్రచార సాధనాలు పాఠ్యభాగాల చేత గురించి రాయని చెప్పాను. ప్రచార సాధనాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అని చెప్పిన వచ్చింది. బంజారాలు చేసే శీతలా భవానీ దేవత ఆరాధన గురించి తెలపండి. ఇది 4, 5, 20 మార్క్స్. దాని తర్వాత 10 మార్క్స్ 3, 10 మార్క్స్ ఏదన్నా ఇచ్చిండు. స్వాతంత్రతము గేయం గురించి రాయండి. మనిషిలో రుద్రమైన అస్తిత్వాన్ని నింపేది మానవ సంగీతం అనే దాని గురించి రాయండి. శరీరాన్ని అన్ని అవయవాలు ఎంత ముఖ్యమో సమాజానికి అన్ని వృత్తాంతాల్లో అంతే అవసరం, దీన్ని సమర్థిస్తూ రాయండి. సియాసీ సభల కథ ఆధారంగా నాటి గ్రామాల్లో ఎటువంటి పరిస్థితులు ఉండేవో రాయండి. ఇవన్నీ కూడా 10 మార్క్స్. ఎనీ 3 రాయని అంటే అన్నిటికీ ఆప్షన్ ఇచ్చిండు. తర్వాత 10 మార్క్స్లో గురువు గొప్పతనం తెలిపే ఒక కవిత రాయండి. వాట్సాప్, ఫేస్బుక్ వివిధ యాప్లకు విద్యార్థులు ఏ విధంగా బందీలుగా మరి ఎలా తయారవుతున్నారో తెలుపుతూ మీ మిత్రులకు ఒక లేఖ రాయండి. తర్వాత 30 మార్క్స్ మీకు బిట్ పేపర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నేను చెప్పినట్టు సొంత వాక్యాలు వచ్చాయి. తర్వాత అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. సో ఆబ్జెక్టివ్ కూడా మీరు రాసుకుంటే మీకు దాదాపుగా 30 మార్కులు ఆబ్జెక్టివ్ వస్తుంది. ఇంటర్మీడియట్ తెలుగు కూడా చాలా ఈజీగా పాస్ కాగలుగుతారని చెప్పేసి కోరుకుంటూ ఇది మీ రివ్యూ. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ పేపర్ పెడతాను ఇవాళ.